హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఈ రోజైతే మీకు హైదరాబాద్లో ఉన్న కమల్దామ్ మందిర్ని చూపించబోతున్నాను. ఈ కమల్దామ్ మందిర్నే లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ఒక లోటస్లో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ లోటస్ చిన్న పాండ్లో ఉంటుంది. అంటే కింద కోనేరు, కోనేరులో కమలం పువ్వు, పైన టెంపుల్ ఉన్నట్టుగా ఉంటుంది. చాలా మందికి చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉన్న లోటస్ టెంపుల్ అని మాత్రమే తెలుసు. కానీ ఈ లోటస్ టెంపుల్లో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకత కలిగింది. ఈ శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తుడికి నర్మదా తీరాన దొరికింది. శివుడిపై ఏవైతే చిహ్నాలుంటాయో సహజంగానే ఈ శివలింగం పైన ఆ చిహ్నాలుంటాయి. ఈ వీడియోలో మీరు ఆ శివలింగాన్ని చూడొచ్చు. అలాగే శివుడిపై ఏమేం చిహ్నాలున్నాయో కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే మేము లోటస్ టెంపుల్ లోపలికొచ్చేసాము. ఎంటర్ అవ్వడంతోనే మనకు ఆ లోటస్ షేప్‌లో ఉన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. కింద పాండ్ ఉంటుంది. పాండ్‌లో లోటస్ ఉన్నట్టుగా ఉంటుంది. పైన ఇలా టెంపుల్ ఉంటుంది. 2 వైపులా కూడా కలశం షేప్‌లో ఉన్న 2 చిన్న టెంపుల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అలాగే పార్క్ ఉంటుంది. ఓవర్‌వ్యూ అయితే చెప్పేసాను కదా! ఇంకా డీటెయిల్‌గా మీరు టెంపుల్‌ని చూడొచ్చు. ఇక్కడ శివుడితో పాటు వినాయకుడు, పార్వతి, విష్ణుమూర్తి, స్వామినారాయణ్, అలాగే సూర్య భగవానులు కూడా ఉంటారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! టెంపుల్‌కి 2 వైపులా కూడా కలశం షేప్‌లో ఉన్న 2 టెంపుల్స్ ఉన్నాయి. చాలా చాలా బావుంటాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా గుడి గోపురం కానీ, ఈ కలశం షేప్‌లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కానీ చాలా బావుంటాయి. చుట్టూరా అంతా చాలా గ్రీనరీతో ఉండటం వల్ల చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. నేను వెళ్ళింది పబ్లిక్ హాలిడే రోజున కాబట్టి క్రౌడ్ ఉంది. బట్ జనరల్‌గా వీక్ డేస్‌లో ఏ రోజొచ్చినా కూడా ఇంత క్రౌడ్ ఉండదు. ఈ టెంపుల్‌కి నేను చాలా సార్లు విజిట్ అయ్యాను. నేనొచ్చింది నార్మల్ డేస్‌లో. అప్పుడైతే ఏం క్రౌడ్ లేదు. ఏదైనా ఫెస్టివల్ ఉన్న రోజు కానీ, లేకపోతే వీకెండ్స్ ఎస్పెషల్లీ సండేస్ కానీ, ఇలా పబ్లిక్ హాలిడేస్ ఉన్న రోజు కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా టైంలో ఇంత క్రౌడ్ ఉండదు. అండ్ ఈ టెంపుల్స్ ఫైన్ డీటెయిలింగ్ చూడండి ఎంత బావుందో. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేసి చాలా చాలా ఇయర్స్ అయింది. బట్ స్టిల్ ఎంత బావుంది. అండ్ టెంపుల్ ప్రెమిసెస్ కూడా చాలా క్లీన్‌గా, నీట్‌గా, హైజినిక్‌గా ఉంటాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ టెంపుల్ ఇలాగే ఉంటుంది. చాలా ప్రాపర్‌గా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకిక్కడున్న టెంపుల్ చూసారు కదా! అండ్ ఇంకొక టెంపుల్ అటువైపు ఉంటుంది. అందులో వెంకటేశ్వర స్వామి ఉంటారు. నేను ఆ టెంపుల్‌ని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ చిన్న టెంపుల్‌లో పూజారిలాగా ఎవ్వరు లేరు. అందుకే కొంచెం లోపలికెళ్ళి దండం పెట్టుకున్నాను. అటువైపు ఉన్న టెంపుల్‌లో పూజారి ఉన్నారు కాబట్టి మనం బయట నుంచే చూడాల్సుంటుంది. అండ్ ఇక్కడైతే మధ్యలో లోటస్ టెంపుల్ ఉంటుంది. అటువైపు ఉన్న టెంపుల్ కూడా చూసేసుకొని మనం లోటస్ టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్ ఫ్యూ అవర్స్ అయితే శివలింగం ఉన్న టెంపుల్ క్లోజ్ ఉంది. మనం ఆ గ్రిల్‌లోంచి అయితే చూడొచ్చు. టెంపుల్‌లో కూర్చోవచ్చు. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకే ఈలోపు మిగతా టెంపుల్స్ అన్నీ చూస్తున్నాను. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ టెంపుల్‌లో ఎటువంటి పార్కింగ్ ఫీ కానీ, ఎంట్రీ టికెట్ లాంటివి ఏమీ ఉండదు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా టెంపుల్ లోపలైతే చుట్టూరా చెట్లు, గ్రీనరీ అదంతా కూడా చాలా బావుంటుంది. ఎంతసేపయినా కూడా చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను లోటస్ టెంపుల్ పైకైతే వెళ్తున్నాను. ఇంక ఈ లోటస్ టెంపుల్ కిందున్న పాండ్‌ని కూడా నేను టెంపుల్‌లో దర్శనం అయ్యాక కిందికి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. టెంపుల్ లోపల ఉన్న శివలింగం దగ్గర మీరు రుద్రాభిషేకం కూడా చేపియొచ్చు. చాలా నామినల్ అమౌంటే ఉంటుంది. 100 ఆర్ 200 రూపీస్ అలా ఉంటుంది అంతే. లేదు అనుకుంటే కూడా ప్రతి ఒక్కరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ ఏం చార్జ్ చెయ్యరు. మనం శివలింగం పైన వాళ్ళే మనకి చిన్న కలశంలో వాటర్ ఇస్తారు. ఆ వాటర్‌తోనైతే శివుడికి అభిషేకం చేయొచ్చు. మీరు రుద్రాభిషేకం చేయించుకోవాలనుకుంటే మాత్రమే కొంచెం డబ్బులు తీసుకుంటారంతే. ఇంకా మిగతా వాటికి దేనికి కూడా మనకి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మామూలు టైంలో అయితే మనం లోపల కూడా కొంచెం వీడియో అండ్ ఫోటో తీసుకోవచ్చు. క్రౌడ్ ఉండదు కాబట్టి. బట్ ఈరోజైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను ఎవరికీ డిస్టర్బెన్స్ కలిగించకూడదని చెప్పేసి ఇంక నేను టెంపుల్ ఓపెన్ అయిన టైంకైతే ఎటువంటి వీడియో తీసుకోలేదు. మంచిగా దర్శనం చేసుకున్నాను. టెంపుల్ క్లోజ్ అయినప్పటికీ గ్రిల్ డోర్ లాక్ చేసి ఉంటుంది. గ్రిల్‌లోంచి తీసిన వీడియోనే. గ్రిల్‌లోంచి అయితే మనము దేవుడిని చూడొచ్చు. నేను చెప్పాను కదా! శివలింగం ప్రత్యేకత ఇక్కడ మీరు చూడొచ్చు. శివలింగంపై యజ్ఞోవీతం, నాభి, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధర వంటి చిహ్నాలుంటాయి. అండ్
టెంపుల్ చుట్టూరా కూడా ఇలా వినాయకుడు, సీతారాముడు, లక్ష్మీ నరసింహస్వామి, బాలాజీ, రాధాకృష్ణులు లాంటివన్నీ కూడా టెంపుల్ చుట్టూరా ఉంటాయి. టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత మనం టెంపుల్ ప్రెమిసెస్‌లోనే చక్కగా కూర్చొని కాసేపు టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. అదర్‌వైజ్ చక్కగా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. టెంపుల్‌కైతే చాలా ఈజీగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా కానీ, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా కానీ ఈజీ యాక్సెస్ ఉంటుంది. పార్కింగ్‌కి అయితే ఎటువంటి ఫీ చార్జ్ చేయరు. అలాగే ఈ టెంపుల్‌కి ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా లేదు. అండ్ టెంపుల్ చుట్టూరా కూడా చూస్తున్నారు కదా! నేను పైన టెంపుల్‌లో కూర్చొని ఈ వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్స్. ఈ టెంపుల్ ఆహ్, స్వామినారాయణ్ గురుకుల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ ఇక్కడ గోశాల, అలాగే యజ్ఞం చేసుకోవటానికి వీలుగా ఉండే అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ వెరీ నామినల్ ఫీకి చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి గోశాల, అలాగే యజ్ఞశాల. ఇక్కడ చాలా వేదపారాయణం జరుగుతుంది. గురుకుల్ పాఠశాల కాబట్టి చాలా హోమాలు, వేదపారాయణాలు జరుగుతాయి. అండ్ చిన్న పిల్లలు ఆడుకోవటానికి వీలుగా మంచి పార్క్ కూడా ఉంటుంది. సో, ఫ్యామిలీతో టెంపుల్ దర్శనం తర్వాత చక్కగా అక్కడ ఫుడ్ కోర్ట్‌లో ఏదైనా తినేసి పిల్లలు కాసేపు చిల్డ్రన్ పార్క్‌లో ఆడుకోవటానికి అంతా కూడా ఒక మంచి ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయడానికి చాలా బావుంటుంది. అండ్ మార్నింగ్ టైమ్ ఈ టెంపుల్ ఎంత బావుంటుందో చూసారు కదా! ఈవినింగ్ టైమ్ డిఫరెంట్ వ్యూ ఉంటుందనమాట. డే టైమ్‌లో ఉన్న వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. నైట్ టైమ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ లైటింగ్స్‌తో చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ కింద నేను చూపిస్తానన్నాను కదా! పాండ్ లాగా ఇక్కడ అప్పుడప్పుడు వాటర్ ఉంటాయి. ఇప్పుడైతే వాటర్ లేదు. వాటర్ లేకుండా ఉంది. సో, ఇలా కింద వైపు నుంచి కూడా ఫుల్ వ్యూ చూడొచ్చు. లోటస్‌లో ఉన్నట్టుగా టెంపుల్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ వండర్‌ఫుల్ ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్‌ది చాలా బావుంటుంది. ఇప్పుడు నేనొచ్చిందైతే యజ్ఞశాల. ఇక్కడే యజ్ఞాలు చేసే ప్లేస్ అనమాట. చాలా మంచి వైబ్స్ ఒస్తాయి ఇక్కడికొస్తే. ఇక్కడే వేదపారాయణం, యజ్ఞాలు అదంతా కూడా చేస్తారు. అండ్ అండ్ పక్కనే గోశాల ఉంటుంది. గోశాలలో మనం గోమాతకి పూజ చేపిచ్చొచ్చు. చాలా తక్కువే చార్జ్ చేస్తారు. అలాగే గోమాతకి మనం ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా కూడా అక్కడ వాళ్ళు చాలా నామినల్ అమౌంట్ తీసుకొని మనకు ఆ ఫుడ్ ఇస్తారు. మనం గోమాతకి పూజ చేయాలంటే పూజ చేయొచ్చు. లేదంటే కొంచెం ఏదైనా ఫుడ్ ఫీడ్ చేయాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది పూజలు చేస్తున్నారు చూడండి. గోమాతకి పూజ చేయటము, అలాగే గోమాతకి ఏదైనా మనం ఫుడ్ పెట్టడం లాంటివి చేస్తే మంచిదని అంటూ ఉంటారు కదా! చాలామందికి సిటీస్‌లో వీలు కాకపోయి ఉండొచ్చు కదా! అలాంటి వాళ్ళు ఇక్కడ గోమాతకి పూజ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫుడ్ పెట్టొచ్చు. ఇంకా ఈ లోటస్ టెంపుల్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సిటీలోనే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా ఎలాగైనా కూడా ఈజీగా ఈ టెంపుల్‌కైతే రావచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్స్, గోల్కొండ నుంచి 15 కిలోమీటర్స్, చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచైతే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మీరెప్పుడైనా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వస్తే వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఈ టెంపుల్‌ని కవర్ చేసుకోవచ్చు. లోటస్ టెంపుల్ అంతా చూసుకున్న తర్వాత నియర్ బై రెస్టారెంట్‌లో లంచ్ చేసేసి మేమైతే కాళీమాత టెంపుల్‌కి వెళ్ళాము. ఈ కాళీమాత టెంపుల్ నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేసేయండి. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. కోల్కతాలోని దక్షిణేశ్వర్ టెంపుల్ ఎవరైతే కట్టారో అదే టెంపుల్ కట్టిన వాళ్ళు మన హైదరాబాద్‌లో కూడా కట్టారు. కోల్కతా కాళీమాత టెంపుల్‌ని చూడని వాళ్ళు మన హైదరాబాద్‌లో ఉన్న కాళీమాత టెంపుల్‌ని చూసేయొచ్చు. సో, చూసారు కదండీ! ఈరోజు లోటస్ టెంపుల్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.